వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహబూబ్పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దుర్గం ఈశ్వరి మాట్లాడుతూ, ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు మరియు ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్పల్లి గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరించడానికి మీ కండ్ల ముందు ఉంటానని, ఇచ్చిన హామీలన్నీ మాట తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అందడానికి ముందుండి కృషి చేస్తానని తెలిపారు. ముందుగా అమ్మని సర్పంచ్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ బలపరిచి మమ్మల్ని ఒక్కనే నిలబెట్టి అందరి సపోర్ట్ చేసి గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఊరందరూ కలిసి అమ్మని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇది గెలుపు కాదు, గెలుపు అనకూడదు. దీన్ని ఇది ఒక బాధ్యత, గ్రామానికి సేవ చేసుకునే ఒక బాధ్యత. ఈరోజు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని గెలుపునేదో విజయంగా దృష్టితో చూడకుండా ఈ విజయాన్ని ఒక బాధ్యతగా భావించి ఈ విజయాన్ని మేము ప్రతి ఒక్కరికి సరిసమానంగా అన్ని ఊరి బాగోగుల కోసం కానీ, ముఖ్యంగా మాకు ఒక రోడ్డు సమస్య ఉన్నది, దీని మీద మేము ముందుకు పోయి దాన్ని కృషి చేసి రోడ్డు వేసే దిశగా మేము అడుగులేస్తాం. కంపల్సరీ ఈ 5 సంవత్సరాలలో మరెన్నో ఇంకా కార్యక్రమాలు ఈ గ్రామాభివృద్ధికి తోడ్పాటు మేము ముందుకు పోతాం. ఈ గెలుపోవటములు అనేది సహజం, ఎందరున్నా ఒకరే విన్ అవుతారు. కాబట్టి మేమేదో గెలిచినామని ప్రత్యర్థి లెక్క చూడకుండా అందరిని సమాన దృష్టితో చూసి అందరిని కలుపుకొని సరిసమానంగా అందరికి సమన్యాయ పాలన అందిస్తామని ఈ గ్రామ ప్రజలందరికీ మళ్ళొకసారి పేరు పేరున మా అమ్మని దుర్గం ఈశ్వర్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీకు అందరికంటే నేను ఒక చిన్నవాడిని, ఎటు చూసినా ఏ వయసులో చూసినా మరి ఏ విధంగా చూసినా నేను చిన్నోడిని. కానీ అన్ని వర్గాల నుంచి మేము బీఆర్ఎస్ తరఫు నుంచి మరి మా మిస్సెస్ గారిని నిలబెట్టడం జరిగింది. మీరు అందరు కలిసి ప్రతి ఒక్క వర్గం, ముస్లిం కావచ్చు, ఎస్సీ కావచ్చు, గొల్లోళ్ళు కావచ్చు, సాకలి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా మమ్మలను గెలిపించినందుకు, మరి గ్రామానికి సేవ చేయడానికి మమ్మలను మరి మీరు ఎన్నుకున్నందుకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. నిజంగా మేము మీద కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, కింద కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము నిజంగా గెలవమనుకున్నాం. కానీ మా ఊరు ప్రజలందరూ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాకు ప్రజలందరూ సహకరించి మా ఈశ్వరక్కని ఖచ్చితంగా ఈశ్వరక్కకు ఓటేసి మా ఊరు ప్రజలందరూ మమ్మల్ని గెలిపించినందుకు ఊరు ప్రజలందరికీ నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటే ఇక ఈ రైతు బంధు కాన్నుంచి మనం ఒక బత్త కోసము 3 రోజులు పోతే ఒకటే బత్త వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లింల కాన్నుంచి రైతుల కాన్నుంచి నిజంగా ఆలోచించుకొని మా టిఆర్ఎస్ అభ్యర్థికి మా ఈశ్వరక్కకు ఓటు నా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు. కానీ నిజంగా మేము గెలుస్తాం అనుకోలేదు. కానీ మాకు ఊరు ప్రజలందరూ సహకరించి మమ్మల్ని గెలిపించినందుకు ఊరందరికీ ధన్యవాదాలు. 6 టిఆర్ఎస్ వార్డు మెంబర్లు గెలిచిర్రు. అబ్బా, 6 వార్డు మెంబర్లు గెలిచడం తోటి నిజంగా ఇంకొకటి మిస్టేక్ ఏంటిదంటే డ్రా అయింది.
అది కూడా లక్కులో గెలిస్తే చాలా సంతోషమైన విషయం ఉండు, కానీ అదొక్కటి బాధాకరమైన విషయం. సరే బాధ అయినా ఏం లేదు, మా అభ్యర్థి పర్వాలేదు, ఈసారి కాకుండా ఇంకోసారి గెలుస్తాడు, బాధ ఏం లేదు. కానీ ఈ మమ్ముల నిజంగా టిఆర్ఎస్ వ్యక్తులని ఆలోచించుకొని మా దుర్గం ఈశ్వర్ని గెలిపించినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషమైన విషయం ఇది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.